పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద సందడి నెలకొంది. కోలాహలంగా అక్కడికి అందరూ చేరుకుని సంబరాలైతే చేసుకుంటున్నారు. తమ నాయకుడు గెలిచాడంటూ ఆనందపడుతున్నారు. మేమంతా పిఠాపురం తాలూకా అంటూ ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తే బాణాసంచా కూడా కాలుస్తున్నారు. ఇక్కడికి వచ్చిన అభిమానులు డ్యాన్సులు కడుతున్నారు. జెండాలు ఊపుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్యాణ్కి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. తమ అభిమాన నాయకుడు గెలవడంతో అందరూ కూడా ఆనందపడుతున్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు, నాగబాబు లిఫ్ట్ నుంచి దిగుతున్నారు. అక్కడ మొత్తం అభిమానులు అయితే గుమిగూడి శుభాకాంక్షలు తెలియజేయడానికి అయితే వచ్చారు. ఆయన వాళ్ళందరినీ కూడా కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభిమానులు తాకిడి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి అక్కడ గజమాలను కూడా నాగబాబుకు వేశారు అక్కడ అభిమానులు. మన విజువల్స్లో చూడొచ్చు, అందరినీ కూడా నాగబాబు పలకరించే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం అయితే మన విజువల్స్లో చూడొచ్చు, ఆయన లిఫ్ట్ దిగి కార్ ఎక్కుతున్నారు. కార్ నుంచి బయటికి ఎక్కడికో వెళ్ళే పని మీద అయితే ఆయన వెళ్తున్నారు. మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ నివాసంలో ఇది విజువల్స్ చూడొచ్చు. ఎవరికి వారు ఉత్సాహంగా ఉరకలేస్తూ కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాటలకైతే డ్యాన్సులు వేస్తున్నారు. ఇక్కడ కాపీరైట్ ఇష్యూస్ అయ్యి ఉంటాయి కాబట్టి నేను పాటలు ప్లే చేయట్లేదు. మొత్తం అన్నీ కూడా పవన్ కళ్యాణ్ పాటలు అక్కడ పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు అయితే వస్తున్నాయి. దానికి అనుగుణంగా అక్కడ డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు, పవన్ కళ్యాణ్ మెజారిటీపై కూడా ఫస్ట్ నుంచి 1,00,000 మెజారిటీ వస్తుందంటూ అభిమానులు అయితే చెప్పారు. దానికి తగ్గట్టుగానే 70,000 పైచీలకు మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కూటమి టీడీపీ అండ్ బీజేపీ జనసేన కూటమి ఏదైతే ఉందో అది అఖండ మెజారిటీతో గెలవడంతో అటు తెలుగుదేశం శ్రేణులు కానీ ఇటు జనసేన నాయకులు కానీ పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఎక్కడికక్కడ కోలాహలంతో ఇక్కడ అభిమానులందరూ కూడా కేరింతలు కొడుతూ గంతులు వేస్తూ డ్యాన్సులు కడుతూ కూడా తన అభిమాన నాయకుడు గెలిచాడంటూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అది ఇక్కడ ఉంది.